సభను అలంకరించిన మా మిత్రులు ప్రజాక్ గారికి, శ్రీ శ్రీనివాసరావు గారికి, ప్రకాశ్రావు గారికి, ప్రకాశ్రావు గారికి, నారాయణరావు గారికి, తర్వాత టీచర్ గారు కూడా మీ అందరినీ ముందుగా క్షమాపణ చిన్నపిల్లల మిమ్మల్ని ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టడం నాకు చాలా బాగా విధానం చూస్తున్నాను. చిన్న ముందు కూర్చోబెట్టడం కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలు తప్పదు. ఒక్క నిమిషం తర్వాత రజక్ గారు ఆయన క్లాస్మేట్ అంటే నమ్మకం సైకాలజీలో ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో స్పెషల్ క్లాస్. సో అక్కడ ఏజ్తో సంబంధం లేదు. ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు, వేరే జాయిన్ అవ్వచ్చు, ఆయన జాయిన్ అవ్వచ్చు, 90 years వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అవకాశం వస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ ఏజ్లో అయినా మనం చదువుకోవచ్చు. ఆ ఏజ్లో ఆయన చదివి మాకందరికీ మార్గదర్శకంగా ఉండేవారు. సో ఆయన మా డిసిప్లిన్ కానీ తర్వాత మా ప్రవర్తన కానీ అలా ఏజ్ వస్తే ఎలా ఉంటారు, మహిళలు ఎలా ఉంటారు. సో అలాగైనా చాలా మస్జిద్ మన ప్రెసిడెంట్ అయ్యేది సంగతి ఎలా ఉంటుందో చాలా బాగా చేస్తారు. ఆయన అందులో చేస్తున్నప్పుడు చాలా అదృష్టం. తర్వాత ఈ ప్రోగ్రామ్కి మా వాటికి ఇప్పటి వరకు ఏదైనా సంబంధం లేదు. మా శ్రీనివాసరావు గారు మా రోటరీ మెంబరు. నేను ఇచ్చాపురం దగ్గర నుంచి విజయవాడ వరకు ఉండే రోటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఆయన నాకు మిత్రులు ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నారు. ఆయన చెప్పారు, సార్ ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది, మహిళల ప్రోగ్రామ్, దానికి సెల్ఫ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ సార్, అద్భుతంగా ఉంది. ఈరోజు యాక్చువల్ నాకు వేరే చాలా 29 కూడా చెప్పారు, 2 రోజులు ఖాళీ చేయాలి, నేను మార్చుకుంటాను సార్ రెడీ అంటున్నారు. కొన్ని సమస్యలు వచ్చాను. సో అందువల్ల దీని గురించి మిత్రులు మేనేజర్ గారు చెప్పారు, రిటైర్ అయిపోయింది కానీ మీకోసం సాయం చేయడానికి చేస్తున్నాను. ప్రకాశ్రావు గారికి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గంగలు బాగుంటే కనుక ఒక వ్యక్తి బాగుంటే అతను బాగుంటాడు, అతను భార్య బాగుంటే పిల్లలు బాగుంటారు. మహిళలు బాగుంటే సమాజం అంతా బాగుంటుంది, ప్రపంచం అంతా బాగుంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ప్రపంచంలో ఈ సంవత్సరం వచ్చేసరికి రోటరీ ఇంటర్నేషనల్ వచ్చేసింది. దాని శ్రీనివాసరావు గారు చెప్పారు, మీరు అందరూ పిల్లలు పోయారో చేయించారమ్మా, అందరూ వేయించారా, ఎవరైనా మిగిలిపోయారు? దయచేసి చెప్పండి. వేయించకపోతే నాకు తప్పనిసరిగా చెప్పండి. ఎందుకంటే ఈ పోలియో మీద $500 బిలియన్ ఖర్చు చేస్తుంది రోటరీ కానీ, మిలిటరీ గేట్స్ ఫౌండేషన్ కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ అన్ని కలిపి. అంటే ఒక భారతదేశం యొక్క ఒక సంవత్సరానికి ఎంత ఇది ఉంటుందో, బడ్జెట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఖర్చుపడాలి. ఎందుకోసం? ఒక పోలియో లేకపోవడం, పోలియో వేసుకోకపోవడం వల్ల అంగవైకల్యం వస్తే అతని గురించి ఒక తల్లి ఉంటే కనుక ఒక పిల్లలు అంగవైకల్యం అయితే దానికి ఎంత బాధపడుతుందో తల్లికి తెలిసింది. ప్రతి దాని గురించి అందరూ ఆధారపడుతుంది, ఆ కుటుంబం బాగుంటుంది. కొంత దయచేసి ఎవరైనా పోలియో వరకు మీ పిల్లలకి వేయించుకోకపోతే కనుక రెగ్యులర్గా చేస్తే మీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళు చేస్తారు. లేకపోతే కనుక నాకు ఎవరు చెప్పారు చేస్తారు. సంవత్సరానికి 2 సార్లు నేను ట్రైన్ కూడా జరుగుతుంది. దయచేసి వేయించుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను, ముఖ్యంగా ముస్లిం మహిళలు కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మన పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రపంచంలో ఉన్న 228 కంట్రీల్లోని 2 కంట్రీల్లోని పోలియో ఉంది. కారణం ఏంటంటే మన అంటే మిగతా కంట్రీస్ ముస్లిం కంట్రీస్ లేవని అంటారు, కానీ వాళ్ళంతా డెవలప్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్, కువైట్ కానీ, దుబాయ్ కానీ, బహ్రెయిన్ కానీ కానీ అన్డెవలప్ కంట్రీస్ ఏమవుతాయంటే మన పక్కన బంగ్లాదేశ్ వచ్చి, పాకిస్తాన్ వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అనే 2 కంట్రీల వల్ల మొత్తం ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఏ క్షణాన్ని అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి ఏ కంట్రీలోకి వస్తే భారతదేశం వచ్చి ఎవరికవరికి పోలియో కంట్రోలిస్తే కనుక మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి, మళ్ళీ $500 బిలియన్ ఖర్చు పెట్టాలి. సో అంత భయంతో మనం బతుకుతున్నాం. అందువల్ల ఎవరు పోలియో మాత్రం ఎవరు విడిచిపెట్టదు, చేసి సర్వీస్ చేయాలి. తర్వాత ఈ ఎంపవర్మెంట్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తాం. మన ప్రధానమంత్రి గారు అయితే కనుక వీటి గురించి మహిళా ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ ఎంపవర్మెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చి చాలా మీటింగ్స్
బడ్జెట్లో ఆల్మోస్ట్ సగం మీకోసం ఖర్చు, మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ దొరుకుతూనే ఉంటాయి. కానీ బడ్జెట్లో సగానికి పైన ఖర్చు పెట్టేది ఎంపవర్మెంట్. సో అదంతా చక్కగా సార్ చెప్పినట్టు ఏంటంటే మన రూపాయి మేము కూడా అప్పులు తీసుకుంటాము, మేము కూడా బిజినెస్ చేస్తున్నాం. నా నెత్తి మీద ఇప్పుడు నా దగ్గర 5 కోట్ల అంతా అప్పు ఉంది. అయినా కానీ ప్రతి నెల 1వ తేదీ అయ్యేటప్పటికి మేము 20వ తేదీ నుంచి మాకు నిధులు పడతాం. ఎలా కట్టాలి అంటే తీసుకోవాలి, ఏది రావాల్సి ఉంటుంది. ఈ రోజు దాకా నాకు సిబిల్ స్కోర్ అంటారు. సిబిల్ స్కోర్ నాకు తెలిసి నాది 85 ఎంతో ఉంది. సో సిబిల్ స్కోర్ 85 ఉండేది అర్థం ఏంటంటే ఏ రోజు కూడా ఒక్క చెట్టు కూడా పొందకుండా, ఒక్క టన్ను కూడా కట్టకపోవకుండా ఉంటే ఈ సిబిల్ స్కోర్ అనుకుంటుంది. సో మీరు దానికి ఎలిజిబుల్ అవుతారంటే మీరు తీసుకున్న లక్షలకి ఇంకా 4 లక్షలు తీసుకోవడానికి అంటే మీ ప్రవర్తన బట్టే మీకు లోన్స్ అయ్యి. సో అందువల్ల దయచేసి మొన్న దీన్ని వచ్చిన దాన్ని దేనికి డైవర్ట్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టాలు పడి ఏదైనా అప్పు తెచ్చుకోవాలని తప్పించి దీన్ని మాత్రం ఈ రోజు మీరు లక్షలు తీసుకుంటున్నాను కానీ కష్టాలు 2000 ఉందండి. 2000 తీసుకొచ్చి ఎక్కడ పడుతుంది ఎక్కడ అనుకుంటాను. ఒక రోజు తినకపోయినా మనం నష్టం లేదు, చెప్పుకోం. కానీ పరువు పడితే మాత్రం మనం ఆల్మోస్ట్ చెప్పుకున్నట్టే. సో దయచేసి గారితో గ్రహించి మీరు దాన్ని ఉపయోగించుకొని చేయండి. ఇది కాకుండా రోటరీ తరఫు మీకేం మనకు ఇచ్చారు. సో మేము ఏదో మీకు చేయాలి, కంపల్సరీగా దొరుకుతుంది, మీకు ఏదో చేయాలి. సో శ్రీనివాసరావు గారు ఏదో మాకు కంపల్సరీగా చెప్తారు. చెప్తే మా తరఫు రోటరీ క్లబ్ నేను మిగతా క్లబ్స్ కూడా నేను దీనికి ఉన్నాను. కాబట్టి ఏ క్లబ్ ద్వారా అయినా మీకు ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ ముందుంటామండి. ఇంకోటి ఏంటంటే శ్రీనివాసరావు గారు పోతే ఇవన్నీ మామూలు చూస్తున్నాను. మీరు ఇంకా స్కీల్ ఇంకా ఎక్కువ ఉంటే నాకు ఎంత రేట్ ఉంటుంది, లేకపోతే ఏదో చూపిస్తాను. సో మనం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి మీరు అసలు ఉంటే పెట్టండి. ఇదే వరకు మనం ఏదైనా చూడడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఒకటైతే 100 వరకు, రెండైతే 2 వరకు. ఎందుకంటే మేము చాలా కష్టం డిఎన్ఆర్ కాలేజ్ ఏదో వేరే కాలేజ్ సెంట్రల్లో 2 కాలేజెస్ ఉన్నాయి. వాటికి ఒక్కరికి ఒక 10 స్పెషల్ ఇచ్చాం. 10 స్పెషల్ ఇచ్చి ఒక టీచర్ కూడా ఒక సంవత్సరానికి కూడా శాలరీ మీద ఇచ్చి ఏదో ఒక 30 రోజులు ఎంత ఒక డ్రైవ్ పెట్టి 3 months కూడా డ్రైవ్ ఉంది పెట్టి ఆ 3 months లోపల అది కంప్లీట్ చేయకుండా సర్టిఫికేట్ చేసి వాళ్ళు మళ్ళా ఇంకొక ఇద్దరు నేర్పాలి. అంతే కదండి, మనం డెవలప్ అయిపోయి మనం సంపాదించుకోవడం సరిపోయింది కదా. వాళ్ళు కూడా మనలాగే తయారయ్యేటువంటి మన సంప్రదాయం, భారతదేశ సంప్రదాయం. సో మీరు అందరూ భారతీయ మహిళా ఉన్నారు కాబట్టి మీరందరూ పక్క వాళ్ళు సహాయం చేసే మీకు ఉండదు, కంపల్సరీ ఉంది కాబట్టి ఆ విధంగా మీరు డెవలప్ అయ్యి పక్క వాళ్ళు డెవలప్ చేసి మీరు రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటుందంటే మాకు చెప్పండి. మా వీలైన కాబట్టి మీరు తప్పకుండా చేయడానికి సభాముగా హామీ. ఎక్కడ తెలుగులో నేను ఎక్కువగా కంపేర్ చేస్తుంటే ఎక్కడైతే మహిళలు ఆనందంగా ఉంటారో అక్కడ దేవతలు ఉంటారనేది నేను మహా ఎక్కువగా నమ్ముతాను. అందుకే చాలామంది నన్ను అంటారు ఎప్పుడు మహిళలు ప్రోగ్రామ్స్ చేస్తారంటే మహిళలు పక్షపాతంగా అంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఎంతమంది మంచి మనసుతో మహిళలు ఉన్నారు కాబట్టి మీరు అనుకున్నది జరగడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తారు. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే మీరు మామూలు ఆర్టిఫిషియల్ మిషన్లో జరిగిపోతున్నారు. హై స్పీడ్ మిషన్స్ పెట్టండి. హై స్పీడ్ మిషన్ పెట్టి మీరు ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ మీకు ఆ ఉత్సాహం వస్తుంది. సో ఆ విధంగా ఆ ఉత్సాహానికి బ్యాక్ చేస్తామని చెప్పారు. దానికి మీకు ఉంటుంది ప్రపోజల్ నేను బ్యాక్ చేస్తాను. అయితే మనం ఫైనల్గా అటెంప్ట్ వచ్చాయి కాబట్టి మీరు ఎవరైతే బ్యాంక్ చేసుకుని చెప్తుంటే మంచి గ్రూప్ చేస్తూ మాట్లాడి ఈ 5 గ్రూపులో కూడా గ్రూప్ చేసి 6 టీచర్ ఒక కార్యక్రమం రాష్ట్రపతి దాని ప్రకారం ఏ అప్లికేషన్ పడతారో అన్ని అప్లికేషన్ తీసుకొని చూడడం జరుగుతుంది. ఓకేనా? అసలు విషయం చెప్తాను. లోన్ ఇస్తామని చెప్పాలి కదా. మీరు ఎంతమంది రెడీ ఉంటారు? లోన్ సార్ చెప్పినట్టుగా గ్రూప్ 5 రెడీ పెట్టుకోండి. నేను మధ్య ఒకసారి వస్తాను. మీటింగ్ ఉండదు, మనం కూర్చొని అప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అలా చేస్తే బాగుంటుందా లేదని మీరు మాట్లాడతాం. కానీ దాని గురించి ఏం కావాలంటే సార్ చెప్పిన లోన్కి 2 గంటలకు మనం లోన్ తీసుకోగలిగితే ఇక్కడ మనకు స్కీమ్లో దానికి ఏం కావాలి? ఫస్ట్ అందుకే ఆధార్ కార్డ్ కావాలి. నార్మల్గా కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ కూడా కావాలి. పాన్ కార్డు ఉంటే అవుట్ అది కావాలి, లేబర్ ఎక్కడ తీసుకోండి.
మనకి చేతి కాదు అని ఉంటే మంచిది. దాని పెద్దగా ఖర్చు అందులో అయిపోతుంది. ఈ 3 కాగితాలు బ్యాంకు కావాలి. దాంతో ఏంటంటే మీరు ఆధార్ కార్డు అడ్రస్ ఇస్తారు, అక్కడ మీరు ఉంటేనే పర్పస్ వస్తుంది మా బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే మీ లోన్ అడ్రస్ ఇస్తే వస్తారా అడ్రస్ నెంబర్తో వెంటనే క్లియర్ చేస్తారు, ఎందుకంటే అడ్రస్ లేదు. సో అది చూసుకోండి. మీ సొంత ఉంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు, మీరు అందించుకోవడంలో మాకు లోన్ ప్రాబ్లం లేదు. కానీ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది, అది చూసుకోండి. లేదా మార్చుకోండి, అందువల్ల అది 2 డేస్లో మారితే మన కొత్తలో వచ్చేస్తుంది. కానీ 15 రూపాయలు తీసుకుంటారు. సో దానికి ఏమి కావాలో అది చేసుకుంటుంది. దాంతో పాస్పోర్ట్ సైజ్ తీసుకొని ఉంటాం. 4 ఐటమ్స్ చాలా ఉండదు, ఇప్పుడు చెప్తాను 4 ఐటమ్స్ చెప్తాను. అవి గుర్తుగా ఉంచుకొని అవి రెడీ చేసుకుంటుంది. అప్లికేషన్ ఏం చేస్తారో మనం నింపుతాను, నేను దగ్గరకి ఇద్దరు నింపిస్తాను ప్రాసెస్లోకి. ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తించుకుంటే చాలు. మీకు లోన్ రిజెక్ట్ ఏ కారణం కూడా అప్పుడు చెప్తాను, నేను ముందు చెప్తాను. ఎందుకంటే సాక్షిగా సిటీలో నాకు ఉంటుంది, మనం ఎక్కువ చూసుకుంటా మర్చిపోతాను లోన్లు. అవి చిన్న వాళ్ళు కట్టించుకుంటాం, ఎందుకంటే కాబట్టి మనకి ఇది బాగోదు. కాబట్టి అవన్నీ నేను మీకు 1 to 1 మనం మాట్లాడుకుంటాం. చూస్తారు బాగా చూసి దాన్ని ఇది నేను కూడా మాట్లాడి రాలేదు, ఎందుకంటే చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 2 days గోబర్ మాట్లాడాలి. సో ప్రతిసారి అలా కాబట్టి వచ్చినప్పుడు అన్నీ రెడీ ఉండాలి. సో మీ దగ్గర వేస్తే ఒక 20 days తర్వాత 1 month సర్టిఫికేట్ ఇంటికి వస్తాను. నేను అన్ని అప్లికేషన్ వస్తాను, ఎక్కువ వస్తాను. నేను అక్కడ ముందు నేను ఆలోచిస్తాను, వాళ్ళు చేసుకున్నాను. సో దీనికి కంప్లీట్గా రెడీగా ఓకే. సో లోన్ కోసం మనం మాట్లాడుతున్నాం. సార్ చెప్పినట్టు అన్ని బాగా వేసుకొని మనం రిజర్వ్ తీసుకున్నాము. ఆ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకుంటే సార్ వస్తానన్నారు కదా, సార్ వస్తే మనం అన్ని రెడీ చేసుకొని కూడా అన్ని రెడీ చేసుకుంటుంది. మేడం చెప్పిన గుర్తు అది ముఖ్యమైన రాలేదు. అందరూ మనకి ఎంతో హెల్ప్ చేయాలన్నా మంచి కాకుండా మనకి చూపించాలని మనకు తెలుస్తున్నారు. అదే పర్యటన మనకు మెడికల్ నేర్చుకోవాలనుకుంటుంది మినిమం 5,000 అవుతుంది. ఉన్నాయి కదా, ఒక బ్లౌజ్ కుట్టడానికి తీసుకుంటాం. సార్ చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ మనకి అనుకుంటున్నాం కాబట్టి మనందరికీ ఫ్రీగా మనకి ఏంటంటే అసలు అదర్స్ మన వాటికి అదిగా బయట పెట్టారు కదా, మనకి తెలుసు కదా ఇంట్లో ఎట్లా బయట కష్టపడుతుంది, దాని దగ్గర ఇంట్లో కష్టపడుతుంది. సో అలా కాకుండా వస్తువులు అయితే అందరూ వస్తారన్న ఉద్దేశంలో సార్ కూడా నేర్చుకొని అవకాశం దొరికింది. మనకి అవకాశం ఎలా అంటే నేర్చుకొని వదిలేసేటట్టు కాకుండా బాగా నేర్చుకుని ఇంకా మనకి ఇంకా నేర్చుకోవడానికి కొంతమందికి అవకాశం అవ్వలేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు కొంతమంది కాలేజ్ వాళ్ళు ఇలా ఉన్నారు కదా, వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి తయారవుతారు. వాళ్ళు కూడా రాలేదు అందరూ, వాళ్ళకి మనం నేర్పుతాం. ఇంకా అలా కాకుండా సార్ వాళ్ళు లోన్ ఇస్తారని చెప్తారు. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఇస్తారు. అలా కాకుండా అదే విధంగా వాళ్ళు మనకు చెప్పి నేర్చుకుని వదిలేకుండా వాళ్ళు ఇచ్చిన లోన్ మనం తీసుకొని వాళ్ళు ఇక్కడే మనకు కావాలంటే యూజ్ చేసుకోండి. మీకు కావాలంటే ఏసీ ఇస్తాను, మీకు ఏం కావాలన్నా మీకు చెప్పండి, మీకు చేస్తాను. ఇంతకన్నా నాకు చెప్పలేదు. కొన్ని అందరూ ఒక మాటమే కొన్ని సార్ లోన్ ఇస్తాను అంటారు కాబట్టి తీసుకొని డెవలప్ చేస్తాం. ఇదంతా ఒక ఏంటంటే యూనిటీగా మనకు ఒక యూనిటీగా ఉండి ఒకే మాటలే ఉండి లోన్ తీసుకుని సార్ కావాలంటే మేము ఫైనాన్స్ ఆర్డర్స్ కూడా తెస్తామని చెప్పారు. అది కూడా మనకి బెనిఫిట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనందరూ కూడా యూజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఫైనల్గా లాస్ట్ తెలుసుకుంటారు. నెక్స్ట్ మనం ఏంటనేది ఇందులో ఎంతమంది లోన్ తీసుకున్నారో వాళ్ళకి ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేశాం. ఇందులో ఎంతమంది లోన్ తీసుకొని వాళ్ళ కాలేజీ వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వాలి, ఒకరిద్దరికి ఒక బుక్స్ కుట్టాలన్నా లేదా చిన్న చిన్న వర్క్స్ చేయాలని టైం ఉంటుంది. కాబట్టి మీరు ఒకరికి
ఆ విధంగా ఎవరైతే ప్రజలు ఎదుగుతున్నారో నెక్స్ట్ వాళ్ళ ఓటుగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కొంతమంది ఎంటర్ప్రీనర్షిప్ చేసుకొస్తాం బిజినెస్ లేడీస్ని అంతకంటే ట్రైనింగ్ పెట్టి సాఫ్ట్వేర్ నుంచి కల్పన నుంచి వర్కర్స్ చెప్పేసి వర్క్ చేస్తున్నారు మొత్తానికి అన్ని వర్క్ చేసేది హాస్పిటల్స్ అక్కడ చెప్పింది జరుగుతున్నారు కాబట్టి అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళాలని అది ఎప్పుడైతే మీటింగ్ అయిందో మీటింగ్లో మనం ఈఎంఆర్ వాళ్ళని ఈ షోరూమ్ అందరినీ తీసుకొస్తాం అది గైడ్లైన్స్ అన్నమాట కస్టమర్ మీరు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా హైయెస్ట్ ట్రీట్మెంట్ తెలియజేస్తున్నారు అంతవరకు మీరు కష్టపడాలి క్వాలిటీలో వర్క్ చేసుకోవాలి తీసుకుని ఒక 5 రోజులు నేర్చుకుంటే మీరు 25 రోజులు నేర్చుకుని ఉండాలి అప్పుడు మనం అంత కష్టపడాలి ఆ కష్టపడితే ఫలితం సో ఇక్కడ ఇంత సమయాన్ని మనకి ఎస్సీకి వచ్చిన మన అభివృద్ధి పెద్దవాళ్ళందరికీ పేరు పేరున తెలియజేస్తున్నా ఏంటంటే గీతం దాని రచన డ్యూటీ కానీ కాల్ ఉంది అమ్మాయికి రచన ఆ అమ్మాయికి 30 years ఉంటూ ఉంటే లాస్ట్ 20 years నుంచి అమ్మాయికి బిజినెస్ చేస్తుంది అంటే అమ్మాయికి హాస్టల్ కానీ వాళ్ళ ఫాదర్ ఏదో ఎంప్లాయీ కానీ పూర్ ఫ్యామిలీ అయితే మా మదర్ కూడా టూర్ వర్క్ అది వ్యాపార వర్క్ చేసుకొని అమ్మాయికి చూపిస్తే అమ్మాయి ఏంటంటే ఒక పోటీ కంపెనీలోని అంటే ఇచ్చి చేస్తున్నారు కదా లేడీస్కి అందులో అమ్మాయి ఏమంటారు కుడతారు కదా ఎంబ్రాయిడింగ్, బ్లౌజెస్ అనేది బటన్స్ వేయడం, స్వింగ్స్, ట్రిమ్మింగ్, ఆ హ్యాండ్ వర్క్ చేస్తూ అమ్మాయి అందులో 2 years చేసిందమ్మా. 2 years చేసి అలాగా ఆ ఓనర్ తెలియకుండానే స్టిచ్చింగ్ నేర్చుకుంది. తర్వాత ఓనర్ ఎక్కడి నుంచి డ్రెస్ మెటీరియల్స్ ఇస్తారో అది కూడా అప్లై చేస్తుంది. చేస్తూ ఈ ఓనరే బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు బ్యాంక్ ఎవరో వెళ్తారు ఆఫీసర్ వెళ్తారు విజిట్ చేస్తాను యూనిట్ అంటారు. ఆ యూనిట్ చేసుకున్నప్పుడు ఆఫీసర్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఆయన బయటకు వెళ్ళి సార్ మా ఓనర్ లోన్ ఇస్తున్నారు కదా ఏ బేసిస్ మీద ఇస్తున్నారు చెప్పి ఆయన మాట్లాడితే ఆయన వెంటనే ఫార్మా ఉంటారు ఆయన కూడా ఆయన వెంటనే ఆ అమ్మాయి యొక్క ఎక్సైట్మెంట్, అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్ ఆయన వెంటనే అమ్మాయికి ఒక పని చేయమా మీరు చిన్న దగ్గర షాప్ తీసుకో మీకు నేను ముద్రాలను అరేంజ్ చేస్తానని చెప్పి అప్పుడు 2 lakhs అమ్మాయి ముద్రాలో ఇస్తే ఆ బిల్లాన్ని వెంటనే కొనుక్కొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తూ ఈరోజు మీరు చూడండి శ్రీరంగాల్లో ఉంటారు రచనా కొట్టుకొని ఇప్పుడు అమ్మాయి 60 to 70 lakhs టర్న్ చేస్తారు ఆయన అంటే 60 నుంచి 70 లక్షలు ఈ మెటీరియల్ ఖర్చు తగ్గించడం కుట్టించి అమ్మడం మెటీరియల్ కావడం కుట్టించి అమ్మడం అంటే నేనేమి అబద్ధం నాటలేదు. ఎందుకంటే మేము కూడా చూసాం ఆ యూనిట్స్ అంటే కృషి ఉంటే పట్టుదల అంటారు కదా, పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయాలి. అందుకనే చాలామంది ఎవరైతే బిజినెస్ మ్యాన్లో అందరూ ఉన్నారో చాలామంది కింద నుంచి పై చేసుకోవాలని చాలామంది మనకు సబ్సిడైజ్ దొరుకుతారు. సో అందుకని మీరు ఎవరు డిస్కరేజ్ అవ్వకండి. ఎవరైనా ఏంటంటే వేసుకొని లోన్ తీసుకుంటే బోర్డు వడ్డీ వేసిస్తారు, వాళ్ళ ఛార్జీలు వేసిస్తారు, వీళ్ళు ఛార్జెస్ వేసిస్తారు అని చెప్పి చాలామంది మీకు చెప్తారు. కానీ బ్యాంక్ లోన్ అన్నది ఏంటంటే మీకు డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కానీ మీ చేతితో ఇమీడియట్గా పెట్టుకోలేదు కాబట్టి అలాగే మనకి ఏపీ గవర్నమెంట్ కూడా ఈ సబ్సిడీలు అవి అరేంజ్ చేస్తారు. సారీ మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రులు ఒక గ్రూప్గా పనిచేసి వాళ్ళకి కాస్ట్గా మనకి కనపడాలి. ఇదే గవర్నమెంట్ ఒకరు కాస్ట్గా చూసేవారు చాలా కష్టపడి ఇప్పుడు పక్కన కట్టాలి. కాబట్టి ప్రజలకు గ్రూప్ పెట్టారు కాబట్టి మీరు కాస్త ఆ ప్రజలంలో రియల్గా ఆ గురించి పెట్టే వాళ్ళు అవుతున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ గ్రూప్ చేసి ఇందులో తెలంగాణ కూడా ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు ఏమైనా ఈ ప్రకృతి కమ్యూనిటీ కావాలంటే గ్రూప్ తెలంగాణ ఉంటారు కాబట్టి మీరు వాయిస్ మెసేజ్ పెడితే ఆయన ఒప్పుకుంటే పెట్టండి. ఓకే అదే ఇప్పుడు మార్కెట్లో లోన్స్ తీసుకొని చాలామంది ఒకటే కాదు కనీసం ఒక 10-15 మంది ఎంప్లాయ్మెంట్ 60 మంది వైద్యంలోనే ఉన్నారు. అంటే స్టూడెంట్స్
మొత్తం స్టోరేజ్ కూడా ఇప్పుడు మన బస్సు సప్లై చేస్తారు అంతా లేదు. మనకి మొత్తం స్టోరేజ్ వెళ్ళి అది 4 వేలు 5 వేలు పెట్టి మనం తెచ్చుకుంటాము. అలా పెట్టి మన పిల్లలకి కావాలి ఎన్ని పనులు ఉన్నాయి నెలలకి వెళ్ళిపోతున్నారు. అదే 10 మంది పెట్టి మొత్తం ఇస్తున్నారు. ఓకే, కాబట్టి మీరు ఎందుకంటే మీరు చదవచ్చు. మీరు బాగా కొట్టి పేరెంట్స్ చేస్తుంటే నేను వస్తాను తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి మీరు ఇక్కడ రాకపోతున్నాను. మా ముత్తులు రాము గారు ఎందుకంటే వారికి కేవలం 5-6 సంవత్సరాలకు డిస్క్రిప్షన్లు అందిస్తున్నాను. ఇదిగా ఓపిగా మరి ఎలాగా చేస్తున్నారు తెలియదు, కానీ చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చాలా ఇష్టం. అలాగా ప్రతి ప్రోగ్రామ్ నాకు ఎదుగుతూ ఉంటారు. వ్యక్తి మరి అందరినీ సంస్కృతి మంచి మనస్తత్వం ఉంటుంది. ఆయన మాట్లాడాలని మరి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి శ్రీనివాస్ గారు ముఖ్యంగా మన స్నేహితులాగే చక్కగా గట్టిగా మందులుస్తూ ఉంటారు. మళ్ళీ ఒకటి పెట్టి ఆయన రాసినట్టు చేస్తున్నాం. చక్కగా ఇంతమంది డిసిప్లైన్గా ఉండాలంటే వాళ్ళు మరి చక్కగా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మరి నాకు టీచర్లు కూడా అవగాహన అంటే టీచర్లు కూడా బాగా అటెండ్ చేసి మనకి అన్ని విషయాలు కూడా టేబుల్ మనందరికీ కూడా ఎందుకంటే నేను మా పిల్లలు పోటీ చెప్తుంటాను. ఈ అన్నిటిని ఉన్నతంగా చేసుకోవడానికి ఎంత చెప్తున్నాను. డ్రైవింగ్ నేర్చుకున్న డ్రైవర్కి అంతే అది క్లాస్కి టెక్నికల్ చేతిలో ఉంటే మీరు ఎంతైనా సరే సాధించడం వాళ్ళు చెప్తారు. మన ఏజిఎం గారు రిటైర్డ్ రావు గారు ప్రకాష్ గారు మనం ఎంతైనా డెవలప్ అవ్వచ్చు. ఓల్డ్ ఆస్కారం ఉన్నాయి, పాటలు సహాయం ఇస్తారు. కానీ దాన్ని వినియోగించుకోకుండా వినియోగించుకోవచ్చు మీరు ఏ స్థాయికైనా వెళ్ళగలరు అని ఖచ్చితంగా చెప్పారు. అమౌంట్ 20 లక్షలు కూడా ఇవ్వగలరు. కానీ అది తిరిగి పేమెంట్ చేసి దానివల్ల మీరు పేమెంట్ పొందాలి. 4-5 జీవనోపాధి కలగాలి. ఇది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీరు ఏ ప్రొడక్ట్ తయారు చేసినా సరే అది దేశానికే ఒక ఆదాయం వనరు, మీకు జీవనోపాధి. ఎందుకంటే జపాన్గా ఏదో దేశాలు అభివృద్ధి చెందాయితే ఇంట్లో చిన్న నీరాకరణ చేసిన ఈనాడు ఆ 2018లో అన్ని దేశాలను అగ్రస్థానంలో ఉన్నారంటే ప్రతి వాళ్ళు మానవ వనరులు ఖాళీగా ఉండకుండా ప్రతి వాళ్ళు కూడా తనకి చేతనే చేయబడి ఏ విధంగా ఎస్ఎంబుల్ అలా చేసి నాడు ప్రపంచంలో మరి రెండో ప్రపంచం సర్వనాశనం జపాన్ ప్రపంచంలో స్థానంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలని ఎందుకంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా జ్ఞానం నేర్చుకుంటారు. ఇదేంటే ఎక్కడ చదివినా ఇది కూడా చదువులాడే మీరు చేసిన పనులు అనుకోండి. ఎక్కడికైనా మీరు ఏ కార్యక్రమం చేసినా రోజుకి 500 సంపాదించారు. మరి క్రియేటివిటీ కాకుండా అనుకోండి. మొన్న చెప్పాను ఒక తెలుగుకి బ్లౌజ్ కుట్టాలంటే 6,000 రూపాయలు తీసుకున్నాను. అంటే చూడండి, అంటే దాని బట్టి దాంట్లో క్రియేటివిటీ కాకపోతే ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ బట్టర్కి కానీ లేకపోతే మీరు డిజైనర్స్ కానీ లేకపోతే మీకు ఈ ముద్రాలు బ్యూటీ పార్లర్ కానీ ఇలా స్వీట్స్ తయారు చేయడం కానీ మరి మీకు ఏం చేస్తారు పక్కన తయారు చేయాలన్నా రాములు గారి ప్రపంచం పేరు సంబంధించేనా అంటే ఏది చిన్నది కాదు. ఏదైతే మన కష్టపడి మన వేస్ట్ టైం చేయకుండా ప్రతి విషయాన్ని కూడా ఎలాంటి చదివిన ఏమైనా సలహా కావాలంటే మమ్మల్ని అయితే మేము అందరూ అడిగి మేము అన్ని కూడా మీకు వివరిస్తాము. ఎందుకంటే మరి మీ అందరూ చేస్తున్నాం ఇబ్బంది పైకి రాస్తారు. ఎందుకంటే మంది 50 నేర్చుకున్నారంటే నా అదృష్టం అని చెప్పాలి. చాలా వరకు మార్పు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతో కొంత సంపాదన చేసుకుని పిల్లలు చదువుతూ కోరుకొస్తాయి. చదువు ప్రకటించాలని మంచి వాళ్ళు స్థాయి తీసుకెళ్ళాలంటే
ఎరువులు కూడా ఎంతో మంది కష్టాలు. మరి ఇంట్లో కూర్చోండి బ్యాటరీ కూడా వర్మగారు అయితే ఉంది, అదేవిధంగా ఎన్ఎస్పి రావు గారు, మరి జీఎస్ ప్రకాష్ గారు, తెల్లారాల ఆడిలో కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం కానీ ముఖ్యంగా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ కూడా మన ప్రభుత్వం చేస్తూ మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే అది మన యొక్క అదృష్టం, మన పట్టుదల, మన యొక్క మానవులందరూ వేస్ట్ కాకుండా మనం దాన్ని నేర్చుకుంటాము. ఎక్కడ ఇంట్లో కూర్చున్నామని మర్చిపోతాం. అలాగే దాని వినియోగంలో తీసుకురావాలి. నిజంగా మహామహాన్ని మన సమస్యలు వచ్చి వాళ్ళ అమూల్యమైన టైంని మనం క్రియేట్ చేసి మనకి వారందరూ కూడా ఎక్కడ సందేశం నిజంగా చక్కగా ఉపయోగించలేదు. ఆ దృష్టి మనం నిర్ణయించుకుంటాం. అలాగే కూర్చొని ఏం చేయాలి, ఏంటంటే మనసులో కావాలి చెప్పినట్లయితే నేను కూడా వాళ్ళకి అనుభవిస్తాను. అలాగే మంచి బంగారు ఆపర్చునిటీ, బంగారు అవకాశం అయితే మనం వినియోగించుకోవాలని మాట చెప్పడానికి నమస్కారం. మరి అనకాపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఒక హాస్టల్ ఉన్నాను, ఎన్ఎంఎస్ అని చెప్పి నైస్ మ్యాన్ పవర్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఏంటంటే 6 నెలలకి ఒక బ్యాచ్ అన్నమాట. ఆల్మోస్ట్ 100 to 180 మెంబర్స్ ఉంటారు. అంటే 100 నుంచి 150 మంది ఉంటారు. వాళ్ళు ఏంటి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఆల్మోస్ట్ ₹1,00,000 చొప్పున కేటాయిస్తారు గవర్నమెంట్. మీకే అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు లేదా మీ ఎవరైనా ఏజ్ ఉన్నారనుకున్న వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, ఎందుకంటే అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా హాస్టల్స్ కూడా ఉంటాయి. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 యాక్టివిటీస్ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళే నేర్పించి వాళ్ళే మన ఎంప్లాయ్మెంట్ కూడా అరేంజ్ చేస్తారు. ఈ కంపెనీస్లోని తెలియజేయల వరకు 18 నుంచి కంపెనీస్ అయ్యకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నేను వీడియోస్లో కూడా చెప్తాను. నెంబర్ అయితే తీసుకుంటాను, ఎలాగో ఫాలో అవ్వాలని చెప్పి. అంటే గవర్నమెంట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఒక 6 months వాళ్ళే ఫుడ్, అకామిడేషన్, ట్రైనింగ్ అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఓన్గా చేసుకోవచ్చు, లేదా జాబ్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అండ్ కొరవ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. ప్రజాగా చెప్పినట్టు రోడ్డు ముఖ్యంగా చెప్పాలంటే రోడ్డు మహిళలకి లాస్ట్ ఇయర్ కొన్ని వేల సేవింగ్ మిషన్ ఫుడ్ మిషన్ ఇస్తున్నాం. కొన్ని వేల సేవింగ్ మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఈ స్టూడెంట్స్కి అయితే కొన్ని లక్షల సైకిల్ ఇచ్చారు. అదేవిధంగా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ సుమారు 50,000 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. 15,000 చెప్పిన 50,000 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. వాళ్ళు ఎంత పెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ వరల్డ్ కాబట్టి అలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్ వచ్చిన మన నీళ్ళు బాబు గారికి అక్కడ క్లాస్ పెట్టి అంటే నెక్స్ట్ మనం ఏదైనా అవకాశం చూడమని మాట్లాడారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ లోన్ శాంక్షన్ అంటే సబ్సిడీ శాంక్షన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇది మన ప్రకాశ్ చెప్పినట్టు లోన్ తీసుకోవడం కాదు, తీసుకున్న తర్వాత దాన్ని ఎంత ఇంట్రెస్ట్తో తీసుకోవాలో అదే ఇంట్రెస్ట్తో పే చేయడం కూడా మీరు తీసుకుంటారు. లేదంటే ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రీసెంట్గా వాళ్ళు దగ్గర చెప్తున్నాను జాబ్ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతుంది సరే ఎంత లోన్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. మరి ఆర్జీ ఎస్టేట్ కాలేజ్, ఎస్సీ కాలేజ్ మళ్ళీ 50 మందికి ట్రైనింగ్ ఇచ్చామో అందులో 20 మంది అప్లై చేశారు. 17 మందికి 14 మంది శాంక్షన్ అయింది. 50,000 చెప్పిన 17 మంది శాంక్షన్ అయింది. 50,000 శాంక్షన్ అయితే సిఎంఈసీ రోజు శాంక్షన్ అయింది. అంటే మీరు ₹1,00,000 తీసుకుంటే మీరు 75,000 కట్టాలి. 25,000 మీకు సబ్సిడీ వస్తుంది. ఆ 25,000 ₹1,00,000 శాంక్షన్ చేసేది పెట్టుకోవాలి. అందులో 25,000 మళ్ళీ మీకు ఫిక్సెడ్ చేసేది చూసుకొని తెల్లాడారు వాళ్ళు ఇద్దరన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు 50,000 తీసుకున్నారు.
ఇదంతా బాగానే ఉంది. తీసుకున్న వాళ్ళు ముగ్గురు కనపడలేదు, తీసుకున్న వాళ్ళు ముగ్గురు కనపడలేదు. ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటారు, ముగ్గురు ఇద్దరు కనపడతారు, వాళ్ళ బ్యాంకులకు రెస్పాన్స్ అవ్వరు. ఎవరు అడుగుతారు? ఏమో చెప్పండి, ఎవరు అడుగుతారు? నన్ను అడుగుతారు. వాళ్ళు నగరం వాళ్ళే రాత్రి పడుకుంటారు, రాదు దొరికే రాదు. ఆ పరిస్థితి నాకు కాకండి. ఇప్పుడు పిల్లవాడికి మాత్రం బ్యాంకర్ సపోర్ట్ స్కీమింగ్ బ్యాంకర్స్ లోన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే బ్యాంక్ పెట్టారో ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి మనకి రిలీజ్ చేసేటప్పుడు ఏదైతే పెంచుతారో తర్వాత సబ్సిడీ అనేది పట్టణ ప్రాంతంలో అయితే 25,000 సబ్సిడీ ఇస్తారు. అదే గ్రామీణ ప్రాంతం అయితే 35,000 సబ్సిడీ అవుతుంది. అది పెట్టే ద్వారా పెట్టే సో బ్యాంకర్స్ కంపల్సరీ బ్యాంకర్స్ నేను ప్రతి మన దగ్గర అయితే కంపల్సరీ చాలా సబ్సిడీ వస్తుంది. వచ్చేవాళ్ళు సపోర్ట్ చేస్తాను. వాళ్ళ ఎకరాలు భరిస్తున్నా వాళ్ళకి అడ్వాన్స్ ఇవన్నీ తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడ పెండింగ్ పరిస్థితుల్లో కూడా నాకు తెలుస్తుంది. బ్యాంకర్స్తో మాట్లాడి అది క్లియర్ చేస్తాం. లాస్ట్ టైం కూడా చీఫ్ మేనేజర్ ఆఫీస్ వచ్చి అప్లికేషన్లన్నీ వాళ్ళ టైం కొన్ని 14 మంది లోన్ శాంక్షన్ చేశారు. ఎస్ఐడి కూడా టైం పెట్టారు. అందులో 14 మంది కూడా ఎస్ఐడికి అప్రూవ్ అయ్యింది. వాళ్ళకి పెండింగ్ ఉందంటే మనం పంపిస్తారు. ఆ ఆపరేషన్ ఎస్ఐడి బ్రాంచ్ సబ్మిట్ చేయండి. వాళ్ళందరూ మిగతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్గా తెచ్చుకోవాలని కాదు, డైరెక్ట్గా తెచ్చుకుంటే బాగా తెచ్చుకోవచ్చు. ఇంకా శాంపిల్స్ ఇంకా చాలా ఉంటుంది. ఒక 50 కేజీకి 50 లక్షల దాకా పెట్టుకోవచ్చు. స్కీమ్ ఏమి స్కీమ్ అంటే అది మీరు ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం అంతవరకు చూసినట్టు బ్యాంకులో ఇస్తారు. అప్పుడు మాత్రం కావాలి వాళ్ళు ఇస్తారన్నప్పుడు మనకి కాంటాక్ట్ చేస్తే మళ్ళీ నాకు చెప్తారు చాలా. ఎవరికి ఏ కంపల్సరీ అప్లై చేసి బ్యాంకు పద్ధతి బ్యాంక్ లో కూడా మాట్లాడి వాళ్ళకి లోను సబ్సిడీ కూడా ఫ్యామిలీ చెప్తానండి. అది స్టూడెంట్స్ కానీ లైబ్రరీ కానీ సెంటర్స్ కానీ బొటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ టెక్నికల్ రిపేరింగ్ కానీ పార్లర్స్ కానీ ఇలా జాబ్స్ కానీ సెంట్రింగ్ వర్క్స్ మీకు ఉంటే పెట్టుకోవాలి. అది మన స్కీమ్ వాళ్ళు రావాలని ఎవరికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవాలి. 100% చాలా ఉండాలి, చాలా మెటీరియల్ ఉండాలి. ఇవన్నీ మీరు ఎడ్యుకేషన్ అంటారు. నాకు ఒక మెషిన్ కొనుక్కొని ఈ వస్త్రాలని కొనుక్కొని ఆలోచించి అని మీరు కూడా ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక ప్రతిభాషలో ఉంటారు. కొంతమంది ఏంటంటే కుకింగ్లో ఇది చెప్తాను ఈ రోజు చూసాను కదా, నాకు రోడ్డు మీద బిర్యానీ పాయింట్ పెట్టేస్తున్నాను. ఇది పర్టికులర్ చేసుకొని రోడ్డు మీద ఒకసారి పళ్ళు వేస్తున్నారు, పెద్ద రైస్గా ఉంటుంది, అందులోనే బిర్యానీ వేస్తున్నారు. ఒక్కొక్క బిర్యానీ ప్లేటే 200 రూపాయలు. సో అలాగన్నమాట యాక్టివిటీస్ అంటే ఇది. ఇంకెవరైనా చాలా మంది ఏంటంటే ఈ కుకింగ్ అంటే కొంతమంది చెప్పారు, కొంతమంది ఏంటంటే ఈ బ్లడ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. అందరూ తీసుకుంటారు. మాకేమంది డైరెక్ట్గా రాకపోతే రోజు రాలేమో అనుకుంటా. మీరు ఒక ప్రజలు మీరే బయటకు అంతేదాన్ని ఒక ఎవరు చెప్పడం చేయకూడదు.
సో అలా చేసుకోవడం వస్తే మీకు బయట నుంచి ముద్రా యోజన కింద మినిమం 1 lakh వరకు మనం శాంక్షన్ చేయాలి. దానికి మీకు సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏమి ఇంకా 2 లక్షలు కూడా ఇవ్వచ్చు. కానీ మీరు పెట్టే యాక్టివిటీ బట్టి దానికి ఎంత అవసరమో అంతే ఇస్తారు. అందుకే ఇన్సూరెన్స్ ఏమవుతుందంటే అంటే దాన్ని వేరే కోసం వాడుకుంటాం. ఆ వేరే కోసం వాడుకునేటప్పటికి మనకు ఆదాయం జనరేట్ అవ్వదు, ఆదాయం రాదు. అదే మీరు కష్టపడి బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఒక సంవత్సరంలో లేకపోతే శారీలో ఏదో ఒకటి అమ్మారనుకోండి, దానికి డబ్బులు వస్తే మన డబ్బులు లోన్ పెట్టుకుంటారు, మన డబ్బులు వాడుకుంటారు. సో అందువల్ల ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతే బ్యాంక్ లోన్. సో 2 లక్షల వరకు ఏం చెప్పారంటే ఈ 2 లక్షల వరకు మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ కానీ ఏమి సబ్మిట్ చేయాలి. యూజువల్లీ 2 lakhs వితౌట్ ఎనీ అప్లైయింగ్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. మీరు బ్యాలెన్స్ షీట్ జిఎస్టీ ఇవేమి పెట్టకుండా మీకు గ్యారంటీ కూడా లేకుండా ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలు ఇస్తారు. బట్ ఏంటంటే మీరు పెట్టే యాక్టివిటీ పరిస్థితి అది ₹1,00,000 వచ్చా, ₹50,000 వచ్చా, ₹50,000 వచ్చా. సో మీకు 2 లక్షల వరకు మీకు వితౌట్ గ్యారంటీ లోన్ వస్తుంది. ఇంకా 2 లక్షలు దాటింది అనుకోండి, అది కూడా ఇస్తాం. కానీ 2 లక్షలు దాటితే మీకు ఏంటంటే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు మీరు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి, లేదా జిఎస్టీ రిటర్న్స్ ఉండాలి, లేదా మీరు కొత్తగా యూనిట్ అంటున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాన్ని ఏమంటారంటే ఎస్టిమేషన్స్. సో కేవీఎస్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే మీకు సబ్సిడీ వస్తుంది కొన్ని లోన్స్ వాళ్ళు బ్యాంక్ ఇస్తారు. అంటే ముందు లోన్ మేము ఇచ్చేస్తాం, తర్వాత వాళ్ళు సబ్సిడీ ఇచ్చేస్తారు. మీరు లోన్ కరెక్ట్గా పట్టుకున్న తర్వాత ఈ సబ్సిడీ మీకు రిటర్న్ చేసేస్తాం. అది మన సబ్సిడీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కేవీఎస్సీ బోర్డు మీద పంపిస్తారు. సో ఇది ఇంకా ఇలా కాకుండా ఇంకా మాకు ఎక్కువ కావాలి, నేను ఇంకా కన్సల్టేషన్ చేస్తామంటే స్టాండప్ ఇండియా అని ఒక స్కీమ్ ఉంటుంది. అది మీకు ఏంటంటే ₹1,00,000 వరకు బ్యాంక్ ఇస్తారు. స్టాండప్ ఇండియా అనమాట. అది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి, ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఓకే, అది పక్కన పెడితే ముద్రా మీద ఫోకస్ పెడతాం మనం. ఫస్ట్ అంచనంగా వెళ్ళింది. ముందు ఏమంటారో చిన్న దీన్ని మొదలుపెట్టి డెవలప్ అయ్యి అప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ముందు డైరెక్ట్గా నేర్చుకోండి. మిగతా యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నా సరే మీరు ఇది కాకుండా నేను ఇంకోటి నేర్చుకున్నానండి. ఇంకా మాకు చాలా ఉన్నాయి కదా, అందులో కూడా మాకు ప్రాబ్లం ఉన్నది, మాకు ఆ విధంగా ఇవ్వండి అన్న సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు కాన్ఫరెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే ఎస్కేలో చేసినట్టు అకౌంట్ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత మెల్లగా గ్రూప్లో కూడా మాకు వచ్చేటట్టు ఇక్కడే అన్నీ ఉంటుంది. ఇక్కడ ఒక రోజు మాకు గ్రూప్లో ఉంటే ఎవరికి మనం ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు మేము మ్యాథ్స్ కూడా మహిళా గ్రూప్ అంటే మహిళా గ్రూప్ సంఘాలు అయితే బాగా డిపెండ్ చేస్తాం. మీకు చెప్పాలన్నమాట. అంటే చాలా మంది చెప్పడం ఇలాంటివి డిస్కస్ చేయడం బట్ ఎందుకు చెప్తున్నామంటే అలాగే మా సూర్యప్రకాష్ గారు దేనికి లోన్ ఎందుకు తీసుకుంటారు? మొట్టమొదటి అందరికీ స్టేట్ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయని చెప్పండి. ఎప్పటికీ లేవా? ఎంతమంది ఉన్నాయండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉన్నాయి అకౌంట్స్? సో ప్రస్తుతానికంటే మా బ్యాంక్లో మీకు అందరికీ అకౌంట్స్ ఎవరికి లేవు. అంటే పర్సంటేజ్ ప్రకారం ఎంత తీసుకున్నారు మీరు? ₹5 లక్షలు. మీ గ్రూపులో 10 లక్షల పైన తీసుకున్న వారు లేదు. 10 లక్షల లోపు 10 లక్షల వరకు తీసుకున్నాం.
అందరూ ఆంధ్ర బ్యాంక్లో ఉంటారు. సరే నేను అదే పార్క్ పక్కన పెడతాం, అదే నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మేము లోన్ ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టేట్ బ్యాంక్లో ముందు అకౌంట్ ఓపెన్ చేయాలి, పొదుపులో ఓపెన్ చేసి విశాఖపట్నమే కాదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు బిజినెస్ చేస్తారో పెద్ద పెద్ద బిజినెస్ కానీ చిన్న బిజినెస్ కానీ వాళ్ళందరినీ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి వాణిజ్య వ్యాపారం టైప్లో ఒక అసోసియేషన్ పెట్టుకుంటారన్నమాట. అందులో మహిళలకు సపరేట్గా ఒక వింగ్ ఉన్నది, ఉమెన్ వింగ్ అని చెప్పి వాళ్ళు సపరేట్గా మీరు చెప్తే నమ్మరు. చిన్న అమ్మాయి మేబీ 25 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిజినెస్ చెప్తుంటే నాకే మర్చిపోయింది. మగవాళ్ళ నుండి ఏం చేస్తున్నాం, ఉద్యోగాలు తప్పించి 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 20 to 25 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ డ్రీమ్స్ చెప్తుంటే అబ్బాయి లేడీస్లో కూడా ఎంత థింకింగ్ ఉన్నారా అని చెప్పి ఒక్కసారి మేమే షాక్ అయ్యాము. అంటే వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ ఎలా స్వయం పొదుపు సంఘం అంటే అర్థం ఏంటి, మీరు స్వయంగా వెదగాలని. ఎంతమంది ప్రావీణ్యం ఉన్నదో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, 1-2 యాక్టివిటీ కాదు, స్టిచ్చింగ్ అనే కాదు, నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, చేనేతలు, తర్వాత కొబ్బరి తయారు చేయడం అని, అంటే ఇంకా చాలా అవుట్డోర్ ఆస్పెక్ట్స్ తయారు చేయడం అని చెప్పి. అంటే చూడండి వాళ్ళు ఎంత డెవలప్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, ఈ స్వయం ఉపాధి పథకం మీద మన స్వయం అదే మన గ్రూపుల్లో మీరేంటి వస్తారు దాన్ని బట్టి. మేము లోన్ ఇస్తే కాదు, మీరు ఎప్పుడు తెచ్చిస్తాం బాండ్ ఇస్తాం కాబట్టి మేము కూడా చెప్తాం ఇస్తాం. మీరు కూడా మాకు అవసరం లేదు, మీకు పర్మనెంట్ అడ్రస్ కావాలి. లోన్ విషయంలో సార్ ఉంటారు కాబట్టి నేను బాగా చెప్తాను. కానీ మీరు నేను సంవత్సరాలు నేను దగ్గర కానీ విషయాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు లోన్ విషయాన్ని చెప్పినప్పుడు ముందుగా మన ఆలోచన ఏం చేయాలి, ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు శాలరీ మాకు కంప్లీట్ అయిపోయింది, దాని తర్వాత ఏం చేస్తానుకున్నారు, ఏం చేసి మన ముందుకెళ్తాం అనుకుంటున్నారు. లోన్ పక్కన పెడతాం, లోన్ దొరుకుతుంది. ఎలాగా మనం దానికి చేసి ముందుకెళ్ళాలి, అదే మనం ఆలోచించాలి. ఎవరైనా నేర్చుకున్నారు దాంతో దానికి ఉపయోగపడాలి కదా. దానికి నేర్చుకున్నాను ఇంట్లో దాంట్లో అవ్వదు కదా. దాని తర్వాత ఏమైనా ఆలోచించాలి, నేర్చేసుకున్నాను అనుకోండి. ఇంకొక 2 మీకు అన్ని పూర్తి బాగా వచ్చేస్తాయి. దాని తర్వాత ఏంటి ఆలోచించేలా, ఏదైనా మార్కెటే కదా. బజార్ షాప్ వేయాలంటే మార్కెటే. ఇప్పుడు మార్కెట్లో మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం గుర్తు తెచ్చుకోవాలి. పశువులు కూడా దొరుకుతుంది. మీరు ఒకసారి కనుక్కోండి. ఇలాంటి మార్కెట్కి వెళ్తే మీకు డిజైన్ ఇస్తారు, పట్టుకోవడానికి ఇస్తారు. మీరు కట్ చేసి అంత మొదలు కూడా పెట్టాలి. మీకు కానీ కుట్టిస్తే వేయాలి. సరే రోజుకు ఒక 50 కుక్కలు వేస్తాం, మన అర్హత ఉంది. అది లోన్ అడగలిగినట్టుగా చేద్దాం. ఇప్పుడు లోన్లు మనకి ఏంటంటే 50,000 నుంచి దగ్గర నుంచి స్టార్ట్ చేసి 10 లక్షలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చేసి బిజినెస్ పెద్ద ఉంటాయి. 50,000 అంటే గోల్డ్ పట్ట వస్తుంది. ప్రాంతాన్ని అనుకుంటే అంత ఖరీదు ఉంటుంది. 150-200 పట్టలేదు. 5 ఇండస్ట్రీలు అయితే ఈ 200 1000 రూపాయలు తీసుకుంటాం. కూడా మనకి పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. మనం నేరుగా మాట్లాడుకుంటే నేను మీకు అది కూడా చెప్తాను. ఎక్కడికి వెళ్తే మీకు ఇలాంటి బిజినెస్ ఉంటుందో అని